ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కేసీఆర్ సంగతి 2029లో తేలుస్తా, పాలమూరులో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలవనీయం, డబల్ బెడ్రూమ్ కట్టిన గ్రామాల్లో మీరు, ఇందిరమ్మ ఇల్లు కట్టిన చోట మేము ఓట్లు అడుగుదాం. క్లియర్గా చెప్తున్నాను. డబల్ బెడ్రూములు ఎక్కడ కట్టిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రు, అక్కడ మీరు ఓట్లు అడగండి. ఇందిరమ్మ ఇండ్లు కట్టిన దగ్గర మేము ఓట్లు అడుగుతాం. సవాల్ విసురుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దమ్ముంటే సవాల్ స్వీకరించుర్రి. అదే ప్రకారము ఇందిరమ్మ ఇండ్లు ఉన్న దగ్గర మీరు అడగకండి, డబల్ బెడ్రూమ్లు ఉన్న దగ్గరనే అడుగుర్రి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఎంతసేపటికి బురద జల్లే ప్రయత్నం సవాల్ విసురుతున్నారు. 2 లక్షల ఇండ్లు ఈ మొన్నటికి మొన్న రిలీజ్ చేసిరు. దాదాపు 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు. అది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. గుడిసె లేని రాష్ట్రంగా చూడాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం. అదే లక్ష్యంతో దూసుకుపోతున్నది. సవాళ్ళు కూడా విసురుతున్నది అభివృద్ధి మీద. ఇక మీకు దమ్ముంటే సవాలు స్వీకరించండి. కేటీఆర్ హరీష్కు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. కాబట్టి చాలా మీటింగులలో కూడా హరీష్ రావుని పక్కకు పెడుతున్నారు. మొన్నటికి మొన్న హరీష్ రావు పుట్టినరోజు పంతుళ్ళు ఆశీర్వదిస్తుంటే ఆ పంతులకు ముందే చెప్పినట్టుండు ముఖ్యమంత్రిగా అని చెప్పేసి వాళ్ళు పంతులు ఆశీర్వదిస్తుంటే ఇక ప్రజలు షాక్. ఆ వీడియో చూసిన వాళ్ళు. అంటే హరీష్ రావు సపరేట్గా వేరే ఒక ప్లాన్లో ఉన్నాడు. హరీష్ రావు ఎత్తుగడలు కేటీఆర్ పసిగట్టలేడు. కేటీఆర్ చాలా వీక్. కవిత పసిగట్టింది, పక్క జరిగింది. వద్దురా అన్న మంచోడు కాదు, వద్దురా అన్న అని చెప్పినా కానీ వినడు కదా. చెరువు కట్ట మీదనంటే ఒక నడుచుకుంటూ పోతుడట ఒక ఆమె. అరే అల్లవాడేమమ్మా ఈ చూడరా అంటే, నువ్వు చెప్తే నేను వింటానా గుందగాని చెట్టాను అసుడపోతుంది. అరే అమ్మ చెప్తే కూడా అడబోతుందనంటే ఇంకా అసుండబోతుంది. పొజిషన్లో పడి వస్తుంది. సేమ్ కేటీఆర్ పరిస్థితి కూడా అట్టనే ఉన్నది. కవిత చెప్పింది వద్దురా అన్న మంచోడు కాదు, దూరం పెట్టు, వద్దురా అన్న అంటే ఇంకా అసుడబోతుంది, ఇంకా అసుడు. ఇక లాస్ట్కి లోపల పడి మునిగిందాక కేటీఆర్ అదే పని చేస్తాడు. కానీ హరీష్ రావు భయంకరంగా స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తాడు. ఎప్పుడు ఏం చేయాలనో హరీష్ రావుకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే కేటీఆర్ని ఎట్లా బోల్త కొట్టాలి, కేసీఆర్ని కూడా ఎట్లా చేయాలనేది చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ని కూడా ఆరోగ్యం బాగలేదు, మీరు రాకండి, వస్తే విలువ పోతుంది, ఇక మీరు రాజకీయాల నుంచి నిష్క్రమించండి, మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఒక పేరున్నది, ఇక అట్లనే ఉండిపోండి, రాజకీయాలకు రావద్దని ఆయనని ఒత్తేసిరు. కేసీఆర్ కూడా మళ్ళీ రాజకీయాలలోకి రాకుండా చేసి పడేసిరు. అయితే మరి ఏ సవాళ్ళకు స్వీకరిస్తారా అంటే స్వీకరించే దమ్ము లేదు. ఎందుకంటే ఇవి నిజాలు కదా, ఇవి నిజాలు కాబట్టి స్వీకరించే దమ్ము లేదు. మరి డబల్ బెడ్రూమ్లు ఇందిరమ్మ ఇళ్లకు మరి పోటీ పెట్టి మరి ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి డబల్ బెడ్రూమ్లు ఏడగట్టిరు, ఎంతమందికి ఇచ్చిర్రు, మరి అవి ఇవి ఛాలెంజ్ చేద్దామంటే దానికి కూడా సిద్ధం లేరు. అభివృద్ధిలో ఛాలెంజ్ మళ్ళీ దేనికో పనికిరాని విషయాలలో కాదు, అభివృద్ధిలో ఛాలెంజ్ చేస్తామంటే పారిపోతున్నారు. అట్లా ఉన్నది.